Friends, today's topic is 9th class first lesson real numbers లో ఇంట్రడక్షన్ చెప్పుకుందాము. మనం 10th క్లాస్ వి చెప్పుకున్నాం కదా, వాటికి 9th క్లాస్కి చాలా లింక్ అయి ఉంటుంది. టర్మినేటింగ్ డెసిమల్ నెంబర్స్, ఇంకా నేచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్ అన్నీ లింక్ అయ్యి ఉంటుంది. బట్ ఏంటంటే 10th క్లాస్లో లాగరిథమ్స్ వస్తాయి అంతే. అవి ఇంకా రూట్, రేషనల్ నెంబర్, ఇర్రేషనల్ కాదు తెలుసుకోవాలి 10th క్లాస్లో. ఇక్కడ ఏంటి చాలా ఈజీగా ఉంటుంది ఈ లెసన్. ఓకే, లెట్ us హ్యావ్ ఎ బ్రీఫ్ రివ్యూ ఆఫ్ వేరియస్ టైప్స్ ఆఫ్ నెంబర్స్. మనకి అంటే వేరియస్ టైప్స్ ఆఫ్ నెంబర్స్ గురించి మనకి రివ్యూ ఇస్తున్నారు ఇక్కడ. ఓకేనా, అబ్జర్వ్ ది ఫాలోయింగ్ నెంబర్స్. ఇక్కడ కొన్ని నెంబర్స్ ఇచ్చారు మనకి. ఓకే, అవి ఏ నెంబర్స్ నేను ఇప్పుడే చెప్పను, ఇక్కడ కొంచెం టాపిక్లోకి వచ్చిన తర్వాత ఇది మనం తెలుసుకుందాము. జాన్ అండ్ స్నేహ వెంట్ టు label the above numbers and put them in the bags they belong to. సమ్ ఆఫ్ ది నెంబర్స్ ఆర్ ఇన్ ది రెస్పెక్టివ్ బ్యాగ్స్. వాళ్ళంట కొన్ని నెంబర్స్ వాళ్ళకి కనిపించాయి. వాళ్ళు ఏం చేశారు, కొన్ని ఇట్లా బ్యాగ్స్ తీసుకొని న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, రేషనల్ నెంబర్స్ ఆ విధంగా కొంచెం డివైడ్ చేసుకున్నారనమాట. అయితే రేషనల్ నెంబర్స్ కదా. ఓకే, అన్నీ డివైడ్ చేసుకున్న తర్వాత నౌ యూ పిక్ అవుట్ లిస్ట్ ఆఫ్ ది నెంబర్స్ అండ్ పుట్ దెమ్ ఇన్ టు ది బ్యాగ్స్ టు విచ్ దే బిలాంగ్. ఇక్కడ పైన ఇచ్చారు కదా మనకి నెంబర్స్, ఏ నెంబర్ దేనికి బిలాంగ్ అవుతుందో వాళ్ళు ఆ బ్యాగ్లో వేసేసారు. వేసిన తర్వాత ఇఫ్ ఏ నెంబర్ కెన్ గో ఇన్ మోర్ దెన్ వన్ బ్యాగ్ దెన్ కాపీ ది నెంబర్ అండ్ పుట్ దెమ్ ఇన్ ది రిలవెంట్ బ్యాగ్స్. ఇక్కడ ఏమన్నారు అంటే, ఒక నెంబర్ అనేది ఈ 4 బ్యాగ్స్లోకి పోయినా, ఒక దానికన్నా ఎక్కువ బ్యాగ్స్లోకి పోయినా కానీ రాసుకోమని చెప్పారు. అంటే సపోజ్గా 22 ఉందనుకోండి, 22 హోల్ న్యాచురల్ నెంబర్లో, హోల్ నెంబర్లో, ఇంటీజర్లో, ఇంకా రేషనల్ నెంబర్ అలా వచ్చింది అనుకోండి. సపోజ్గా 4 బ్యాగ్స్లో వచ్చింది అనుకోండి, అప్పుడు 22 అని రాసుకోమని చెప్పారు. అయితే నెక్స్ట్ ఏం చేయమన్నారు, వీ హ్యావ్ అబ్జర్వ్ బ్యాగ్ ఎన్ కంటైన్స్ న్యాచురల్ నెంబర్స్, బ్యాగ్ డబ్ల్యూ కంటైన్స్ హోల్ నెంబర్స్, బ్యాగ్ జెడ్ కంటైన్స్ ఇంటీజర్స్ అండ్ బ్యాగ్ క్యూ కంటైన్స్ రేషనల్ నెంబర్స్. అంతేమైందిగా, ఎన్ అంటే న్యాచురల్ నెంబర్స్, డబ్ల్యూ అంటే హోల్ నెంబర్స్, జెడ్ అంటే ఇంటీజర్స్, క్యూ అంటే రేషనల్ నెంబర్స్. ఓకే, వి అబ్జర్వ్ దట్ ది బ్యాగ్ జెడ్ కంటైన్స్ ఇంటీజర్స్. జెడ్ అనేది మనం ఏం కంటైన్ అవుతుంది అనుకున్నాం, ఇంటీజర్స్. ఇంటీజర్స్ అంటే మనం ఒక వీడియోలో చెప్పుకుందాం ఇంటీజర్స్ అంటే ఏంటో. ఓకేనా, దాన్ని బట్టి మీకు ఇంటీజర్స్ ఏంటో తెలుస్తుంది. విచ్ ఇస్ ది కలెక్షన్ ఆఫ్ నెగిటివ్ నెంబర్స్ అండ్ హోల్ నెంబర్స్. ఏదైతే నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి కదా, నెగిటివ్ నెంబర్స్ ఇంకా హోల్ నెంబర్స్ కంటైన్ అయి ఉంటుందో అవి ఈ ఇంటీజర్స్ అంటాము. ఇగోండి -3, -2, -1 అంటే 0. ఇక్కడ హోల్ నెంబర్స్ అంటే 0 వస్తుంది, లేకపోతే న్యాచురల్ నెంబర్స్ అని చెప్పుకోవచ్చు. కానీ హోల్ నెంబర్స్ అయితేనే మనకి 0 వస్తుంది. కాబట్టి 0, 1, 2, 3, -1, -2, -3 ఉంటుంది. కాబట్టి ఇవి ఇంటీజర్స్. Similarly, the bag Q contains all numbers that are of the P by Q, where and P by Q integers, Q not equals to 0. Q ఉంది కదా బ్యాగ్, ఆ బ్యాగ్ అనేది ఎట్లా ఉంటుంది, P by Q ఫామ్లో ఉంటుంది. Q అనేది ఏంటంటే 0కి నాట్ ఈక్వల్గా ఉంటుంది. Further, we can observe that all the numbers that are of the bag N, the bag W and the bag Z are present in the Q. అంటే ఎన్లో ఉన్నాయి, డబ్ల్యూలో ఉన్నాయి, జెడ్లో ఉన్నాయి, చాలా నెంబర్స్ వాటికి క్యూలో ఉండొచ్చు అని చెప్తున్నారు, ఉంటాయని చెప్తున్నారు. యూ మైట్ హ్యావ్ నోటీస్ దట్ ద న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, రేషనల్ నెంబర్స్ కెన్ బీ రిటర్న్ ఇన్ ది ఫార్మ్ P by Q, వేర్ P by Q ఆర్ ఇంటీజర్స్ అండ్ Q నాట్ ఈక్వల్స్ టు 0. అంటే వీళ్ళు ఏం చెప్తున్నారు, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, రేషనల్ నెంబర్స్ ఇవన్నీ P by Q ఫామ్లో రాసుకోవచ్చు, Q అనేది నాట్ ఈక్వల్స్ టు 0 అని చెప్పారు. ఓకేనా, మనం ఫస్ట్ ఒకసారి రివైండ్ చేసుకున్నాము. న్యాచురల్ నెంబర్స్ అంటే N ఈజ్ న్యాచురల్ నెంబర్ కదా. ఓకే, న్యాచురల్ నెంబర్స్ ఆర్ డినోటెడ్ బై N. ఓకే, నెక్స్ట్ whole numbers are denoted by W. ఓకే, నెక్స్ట్ ఇంకేమున్నాయి, ఇంటీజర్స్ కదా. ఇంటీజర్స్ ఆర్ ఇంటీజర్ నెంబర్స్ అంటారు ఆర్ డినోటెడ్ బై ఏంటి, ఐతో అయిన చేసుకోవచ్చు మనం, లేకపోతే జెడ్తో అయినా డినోట్ చేసుకోవచ్చు. ఎక్కువ శాతం జెడ్తో డినోట్ చేయాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ రేషనల్ నెంబర్స్.
డినోటెడ్ బై క్యూ. ఓకే, న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి? 1 నుండి స్టార్ట్ అవుతుంది, ఎక్కడ వరకైనా ఇక మనం చెప్పుకోలేము. ఏంటి? ఇన్ఫినిట్ ఉంటాయి. ఓకే, హోల్ నెంబర్స్ అంటే ఏంటి? ఇక్కడ 1తో స్టార్ట్ అవుతుందంటే హోల్ నెంబర్స్లో 0 నుండి స్టార్ట్ అవుతుంది. 0, 1, 2, 3. మనం కూడా ఇవి కూడా చెప్పలేం. ఇన్ఫినిట్. ఇంటీజర్స్ అంటే -4, -3, -2, -1, 0, 1, 2, 3, 4, 5. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏంటి? నెగిటివ్ నెంబర్స్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పాజిటివ్ నెంబర్స్. ఇది 0 అనేది నైదర్ పాజిటివ్ నార్ నెగిటివ్, అంటే రెండిటికి సంబంధించి ఉంటుంది 0 అనేది. మిగతా ముందు ఉన్న -1, -2 ఇవన్నీ నెగిటివ్, ఇవన్నీ పాజిటివ్. ఓకేనా? నెక్స్ట్ క్యూ అనేది ఏంటి? ఇక్కడ ఇచ్చిన ఏ నెంబర్ అయినా, ఇక్కడ ఇచ్చిన నెంబర్ అయినా, ఇక్కడ ఇచ్చిన నెంబర్ అయినా మనం బై ఫామ్లో రాసుకుంటే అది ఏంటి? రేషనల్ నెంబర్. రేషనల్ ఎలా ఉండాలి? P/Q ఫామ్. Q నాట్ ఈక్వల్స్ టు 0. సపోజ్ 2 అనుకున్నాం అనుకోండి, 2 ఇచ్చారనుకోండి, దీన్ని రేషనల్గా రాయమన్నారు అన్నప్పుడు రేషనల్ రాయమంటే బై 1 పెట్టుకోవచ్చు. ఒక్కొక్కసారి వాళ్ళే ఇది ఇవ్వచ్చు మనకి 2/3, 5/4గా. కానీ ఒక్కొక్కసారి మనకి జస్ట్ ఒక 1 నెంబరే ఇది ఇవ్వచ్చు, ఇట్లా 5 ఇట్లా ఇస్తే మనం రేషనల్ రాసుకోమంటే బై 1 పెట్టుకోవాలి ఎప్పుడైనా. ఓకేనా ఫ్రెండ్స్? ఇది మనకి ఇంట్రడక్షన్. నెక్స్ట్ పేజీలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ -15 కెన్ బి రిటన్ యాజ్ -15/1. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా రేషనల్ నెంబర్ జస్ట్ ఒక నెంబర్ ఇచ్చినప్పుడు బై 1గా రాసుకోవాలని. హియర్ P ఈజ్ ఈక్వల్స్ టు -15 అండ్ Q ఈజ్ ఈక్వల్ టు 1. అంటే ఇప్పుడు ఒక నెంబర్ అయితే ఏం పెట్టుకోవాలనుకున్నాం? 1 పెట్టుకోవాలి. అబ్జర్వ్ ది ఎగ్జాంపుల్ 1/2 equals to 2/4 equals to 10/20 equals to 50/100 and so on. These are equivalent rational numbers. It means that the rational numbers do not have a unique representation in the P/Q form, where P/Q are integers and Q not equals to 0. When we say P/Q is a rational number, or when we represent P/Q on a number line, we assume that Q not equals to 0 and that P and Q have no common factors. ఏంటి? ఇక్కడ నో కామన్ ఫ్యాక్టర్స్ ఉండదు. యూనివర్సల్ ఫ్యాక్టర్ అయితే 1 అనేది సేమ్గా ఉంటుంది రెండింటికి. ఇంకా P/Q ఫామ్లో ఉంటుంది. Q అనేది నాట్ ఈక్వల్స్ టు 0. ఒక నెంబరే ఇచ్చినప్పుడు బై 1గా రాసుకోవాలి. ఇది రేషనల్ నెంబర్స్కి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ వరకు ఇంట్రడక్షన్. మనం నెక్స్ట్ క్లాస్లో మిగతావి చెప్పుకుందాం.